కోల్కతా అత్యాచార ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన మృగాలకు తక్షణమే ఉరిశిక్ష వేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ప్రజాగ్రహం అంతగా పెరుగుతున్న మరోవైపు ఇంకా కొందరు దుర్మార్గులు అఘాయిత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణ ఘటన జరిగింది. స్నేహితురాలతో బయటికి వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దారుణాన్ని ఒడిగట్టారు. ఇండోర్లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాలతో కలిసి చొట్టి జామ్ వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు. కారులో వెళ్తున్న వారిని కొంతమంది వ్యక్తులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. గన్స్, కత్తులు, కర్రలతో బెదిరించారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వారిని నిలువున దోచేశారు. అంతటితో ఆగకుండా వారి స్నేహితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ముందుగా ఆ బృందంలోని ఓ ట్రైనీ అధికారిని తుపాకీతో బెదిరించి దుండగులు బందీగా పట్టుకున్నారు. అతనితో పాటు ఉన్న మహిళా స్నేహితురాలని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అదే సమయంలో మరొక సైనిక అధికారిని దుండగులు బెదిరిస్తూ 10 లక్షలు తీసుకొని వస్తేనే బందీగా ఉన్న ఆర్మీ అధికారిని విడిచిపెడతామని చెప్పారు. ఆ సైనిక అధికారి దుండగుల నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన సీనియర్లకు తెలియజేశాడు. వెంటనే అక్కడికి పోలీసు బృందం చేరుకుంది. అయితే అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక జామ్ గేట్ సమీపంలో రాత్రి 2:30 గంటల తర్వాత ఈ దారుణం జరిగింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ ద్వివేది స్పందిస్తూ 6 అనుమానితులను గుర్తించామని, ఆ నిందితులు 2 అడవిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారిలో ఒకరికి ఇప్పటికే క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు. సామూహిక దాడిలో 2 సైనికాధికారులు గాయపడ్డారు. సామూహిక అత్యాచారానికి గురైన అధికారుల మహిళా స్నేహితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.